హలో అండి, నేను షో ఫ్రమ్ మూవీ కాన్వాస్. అండ్ ఇవాళ మన రివ్యూ వచ్చేసి మన రామ్ గారు, భాగ్యశ్రీ బోస్ గారు హీరో హీరోయిన్గా యాక్ట్ చేసిన మన ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ గురించి అయితే మాట్లాడేసుకుందాం. అండ్ ఇట్స్ ఎ బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్ అనే ట్యాగ్ లైన్ అయితే వచ్చేసారండి. అండ్ ఆ ట్యాగ్ లైన్కి న్యాయం చేశారా లేదా, అండ్ మన రామ్ గారు కంబ్యాక్ ఇచ్చారా లేదా అని ఇన్డెప్త్గా తెలిసేసుకుందాం అండి. అండ్ స్టోరీ ఏంటంటే, ఒక హీరోకి ఒక చిన్న ప్రాబ్లం అయితే వస్తుందండి. అండ్ ఆ ప్రాబ్లమ్ని తన అభిమాని అయితే క్లియర్ చేస్తారనమాట. అండ్ ఆ వచ్చిన ప్రాబ్లం ఏంటి, వాళ్ళ అభిమాని ఏం చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేశాడు, అండ్ మధ్యలో ఈ లవ్ స్టోరీ ఏంటి, అండ్ ఆ లవ్ స్టోరీని ఎలా ఫినిష్ చేశారు అనేది మెయిన్ స్టోరీ అనమాట. అండ్ మూవీ నాకు ఎలా అనిపించిందంటే, బాగుందండి, పర్లేదు. ఇట్స్ అబవ్ యావరేజ్ మూవీ అనేది అనిపించింది. మూవీలోని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి, అలాగనే నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయండి. అండ్ మూవీ గురించి మాట్లాడేసుకుందాం. ఫస్ట్ హాఫ్ అయితే చాలా మంచిగా స్టార్ట్ చేశారండి, చాలా బాగా అనిపించింది. హీరో ఎంట్రన్స్ కానీ, ఆ సాంగ్స్ కానీ, హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ కానీ, అండ్ రామ్ గారిది భాగ్యశ్రీ బోస్ గారిది పేరు అయితే చాలా బాగా అనిపించిందండి, ఫ్రెష్గా ఉన్నదన్నమాట. అండ్ ఇంటర్వ్యూలు కూడా బాగా అనిపించిందండి. అండ్ ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఇట్స్ ఏ గుడ్ వన్ అనేది అనిపించింది. మరీ చొక్కాలు చించేసుకున్న అయ్యేటట్టయితే లేదు, బట్ ఇట్స్ గుడ్ వన్ అండి, చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ ఆ తర్వాత సెకండ్ హాఫ్లోని వాడు అనుకున్న ఎయిమ్కి ప్రొసీడింగ్స్ అన్ని చాలా బాగుంటాయండి. అండ్ మెయిన్ నెగిటివ్ అక్కడే వచ్చేసింది. ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ ఏం జరిగిపోద్దో క్లియర్గా తెలిసిపోద్ది అనమాట. అంటే కంప్లీట్ ప్రెడిక్టబుల్గా ఉంటుంది, నెక్స్ట్ ఏం జరిగిద్ది అని ఈజీ తెలిసిపోద్ది అనమాట. అండ్ ఆ తెలిసిపోయిన తర్వాత కూడా అంత రన్ టైం పెట్టడం కొంచెం లెంతీ, ల్యాగ్ మూవీ, ఇంకెంతసేపు అన్న ఫీలింగ్స్ అయితే వస్తాయి అనమాట. అండ్ మూవీలోని కొన్ని కామెడీ పోర్షన్స్ ఉన్నాయి. అండ్ మ్యాక్సిమం మనకి ఎక్కువగా ఎమోషనల్ సీన్స్ అయితే ఉంటాయండి. ఆ ఎమోషనల్ సీన్స్ కొంతమందికి వర్కౌట్ అవుద్ది, కొంతమంది వర్కౌట్ అవ్వదు అనమాట. ఎందుకంటే ఆ ఎమోషనల్ సీన్స్ కొంచెం హాఫ్ బ్రేక్ టైప్లో ఉంటాయి. ఇంకొంచెం కొట్టచ్చు, ఇంకా లాగచ్చు ఎమోషనల్ డెప్త్ అయితే. అండ్ హీరోకి ఫ్యాన్కి మధ్య ఉన్న బాండింగ్ కూడా బాగా చూపించారు అనమాట. అండ్ పెర్ఫార్మెన్స్ కూడా అందరూ బాగున్నాయండి. రామ్ గారిని, వింటేజ్ రామ్ గారిని, ఆ ఎనర్జీని చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోస్, అరే కళ్ళతో యాక్ట్ చేస్తున్నారు భయ్య, చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు అనమాట. బాగున్నారు హీరోయిన్ అయితే ఇందులోనే. అండ్ ఉపేంద్ర గారు చాలా న్యాచురల్గా చేశారండి, చాలా బాగున్నారు అనమాట. అండ్ ఓవరాల్గా మూవీ నాకు ఎలా అనిపించిందంటే, చెప్పాను కదండి, ఇట్స్ ఏ అబవ్ యావరేజ్ మూవీ అండి. చూస్తున్నాను సేపు చాలా బాగా మంచి ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ ప్రెడిక్టబుల్గా లెందీగా ఉండడం వల్ల కొంచెం బోర్ అయితే ఫీల్ అయ్యామన్నమాట. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, మెయిన్గా సాంగ్స్ బాగున్నాయి, డ్యాన్సెస్ బాగున్నాయి, విజువల్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. కాకపోతే ఓన్లీ మెయిన్ నెగిటివ్ లెందీగా ఉంటుంది, ప్రిడిక్టబుల్గా ఉంటుంది అనమాట. అండ్ ఈ మూవీకి మేము ఇచ్చే స్టారింగ్ వచ్చేసి 2.75 స్టార్స్. ఓన్లీ ప్రిడిక్టబుల్గా ఉంటుంది, అక్కడే మెయిన్ మోసం అంతా వచ్చింది అంతే. మిగతాదంతా బాగుందండి, ఎక్కువ నెగిటివ్స్ ఏం లేవు. అండ్ మీరు ఆల్రెడీ మూవీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. అండ్ దట్స్ ద రివ్యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.